అనేది వచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎలాంటి ఒక ప్రపంచంలో మనం జీవిస్తున్నాము అంటే స్వార్థంతో నిండిపోయిన ఒక జీవితము జీవిస్తూ ఉన్నాము. మనము ఈ ప్రపంచం నుంచి వేరే కాదు, మనలో కూడా స్వార్థం పెరిగిపోయింది. ఇతరులకి సహాయం చేయము, ఎవరి గురించి ఫీల్ అవ్వము, ఫ్యామిలీలో ఇతర వ్యక్తుల గురించి ఫీల్ అవ్వము, ఇంట్లో భార్య లేదా తల్లి కష్టపడి పనిచేస్తూ ఉంటే చిన్న సహాయం కూడా చెయ్యము, ఇతరుల గురించి అసలు పట్టించుకో. ఇది కలియుగంలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. పక్క వ్యక్తి యొక్క కష్టాన్ని గుర్తించని స్థితిలో మనము జీవించేస్తూ ఉన్నాము. స్వార్థ చింతనతో జీవించేస్తూ ఉన్నాము. కృతజ్ఞత అనేది మనకి ఏ కోశాన కూడా కలగటం లేదు. ఎప్పుడైతే మనము ఓపెన్ అప్ అవుతామో, హృదయం వికసించుకుంటుందో, మన లోపల మంచి భావాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు మనము ఈ విశ్వంతో కలెక్టివ్ కాన్షియస్నెస్తో మనం అనుసంధానం అవుతాము. మనకి అనుగ్రహం కలుగుతుంది, మహిమలు మన జీవితంలో జరుగుతుంది. భావ